గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కూడా సేల్ లో ఉన్న ఒక సెట్ ని మేకింగ్ చేసి చూపిస్తాను. దీనికోసం నేను 2 కట్ అండ్ 6 కట్ బ్యాంగిల్స్ ని తీసుకున్నాను. సో ఏంటంటే మనం లోటస్ బ్యాంగిల్ లో మిడిల్ బ్యాంగిల్ చేసుకుంటాం కదా, లావు పాటి అట్లాంటిదే. బట్ అక్కడ వచ్చేసి మనం స్క్వేర్ కుందన్స్ వాడతాం కదా, ఇక్కడ స్క్వేర్ కి బదులు రెక్టాంగిల్ కుందన్స్ ని వాడతాము. స్టోన్ చైన్ తీసుకుంటున్నాను. మీరు ఈ స్టోన్ చైన్ దగ్గరన్నా పెట్టుకోవచ్చు, లేదంటే నాలాగా దూరంగా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది స్టోన్ చైన్ అనేది కొద్దిగా సైడ్కి అంటించుకోండి, ఎందుకంటే రెక్టాంగిల్ కుందన్స్ కదా, కొద్దిగా స్పేస్ ఎక్కువ కావాలి. నీట్గా అంటించిన తర్వాత ఒకసారి చూసుకోండి, సెట్ చేసుకోండి, తర్వాత కప్పడానికి రాదు. సో ఇప్పుడు మిడిల్లో రెక్టాంగిల్ కుందన్స్ని స్టిక్ చేసుకుందాం. నేను ముందు నుంచి ప్రతి వీడియోలో చెప్తున్నాను, గమ్ అనేది స్టోన్కి ఎంత అవసరమో అంతే పెట్టండి, స్ప్రెడ్ చేయకండి, దాన్ని ఇలా డాట్ లానే పెట్టండి అని. సో రెక్టాంగిల్ కుందన్స్ కూడా మీరు చైన్ సైడ్ పుష్ చేస్తున్నట్టు పెట్టండి, దానివల్ల మనకి ఇటు సైడ్ కూడా చైన్ వస్తుంది, దానికి కూడా స్పేస్ కావాలి. కాబట్టి మన ఛానల్లో ఇప్పటి వరకు రెక్టాంగిల్ కుందన్ తోటి ఒక్క బ్యాంగిల్ కూడా చేసుకోలేదు. సో ఒక్కసారి ట్రై చేద్దామని ఈ సెట్ ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ కుందన్స్ అనేవి వర్షం పడడం వల్ల, లైటింగ్ తక్కువ ఉండడం వల్ల బ్రైట్గా కనిపిస్తలేవు, కానీ రియల్లో చాలా బ్రైట్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా స్టోన్ చైన్ అంటించాలి, కాబట్టి సైడ్కి ఆర్టీస్ ఫస్ట్ ఎలా చైన్ అంటించామో అలానే చైన్ అంటించేయాలి. బట్ కొద్దిగా చూసుకోండి, ఎందుకంటే మనకు తక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ స్పేస్లోనే మనం చైన్ అంటించాలి, అది కూడా జాగ్రత్తగా. అసలు మనకింత కూడా డ్యామేజ్ అవ్వద్దు స్టోన్స్ అటు ఇటు. నెక్స్ట్ మన చేతికి ఉన్న ఎక్సెస్ గమ్ అంతా నీట్గా తూచుకున్న తర్వాత ఇలా నీట్గా ప్రెస్ చేయండి. దీనివల్ల స్టోన్ చైన్ అనేది సెక్యూర్గా ఉండిపోద్ది, స్టిక్ అయిపోద్ది కుందన్స్కి. ఈ సెట్కి నేను సైడ్ బ్యాంగిల్స్ కింద 6 కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్ ఇచ్చాము. సో దీనికోసం నేను డ్రాప్ సైజ్ పర్ల్ కుందన్స్ తీసుకుంటున్నాను. పర్ల్ కుందన్ ఫేసెస్ అన్ని ఒకే సైడ్ ఉండేటట్టు చూసుకోండి. ఆల్మోస్ట్ మీకు మేకింగ్ వీడియో చూస్తుంటేనే అర్థమైపోద్ది, ఈజీ ప్రాసెసే. సో ఫైనల్ లుక్ చూసేయండి. ఫైనల్ లుక్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా సేల్ వీడియో చూడకుంటే కింద లింక్ ఇస్తాను, లేదంటే ఛానల్లో వెళ్ళి చూడండి. ఈ బ్యాంగిల్ కస్టమైజేషన్ ప్రైజెస్ అన్నీ సేల్ వీడియోలో ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.